టెక్సాస్ A&M యూనివర్సిటీలో మరోసారి రాజకీయ వివాదం రాజుకుంది. ఒక విద్యార్థి తన టీచర్ చెప్పిన పాఠాలను అభ్యంతర పెట్టినందుకు క్లాస్ నుంచి బయటకు వెళ్లమని అడిగింది. దీంతో బ్రియాన్ హారిసన్ అనే ఒక రాజకీయ నాయకుడు దీనిపైన ఫెడరల్ దర్యాప్తుకు డిమాండ్ చేసి యూనివర్సిటీ ప్రెసిడెంట్ మార్క్ వెల్ష్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. దీనికి స్పందించిన యూనివర్సిటీ వివాదానికి కారణమైన టీచర్ను, మరో ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లను తొలగించింది. యూనివర్సిటీలో పాత క్లాసిక్ పుస్తకాలు కాకుండా కొత్తవి పెట్టడం వల్లే సమస్య మొదలైంది. వాటిలో కొన్ని LGBTQ+ సంబంధిత అంశాలపైన కూడా ఉన్నాయట. అంతేకాకుండా విద్యార్థులపైన ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దడానికి చూస్తున్నారని, మంచి మార్కుల కోసం ఆమె చెప్పినట్టే చేయాల్సి వస్తుందని విద్యార్థులు చాలా ఏళ్లుగా అనామకంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వివాదం పైన పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా A&M యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు ఆ క్లాస్లో నిజంగానే లోపాలు ఉన్నా కూడా ఈ సమస్యను ఇంత పెద్దదిగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన రాజకీయ నాయకులు చేస్తున్న హడావిడి, టీవీల్లో, సోషల్ మీడియాలో విమర్శలు చేయడం కేవలం ప్రచారం కోసమేనని అంటున్నారు. ఇలాంటి వివాదాలు యూనివర్సిటీకి చాలా నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ వివాదం వల్ల యూనివర్సిటీలో భయం, అపనమ్మకం వంటి వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం యూనివర్సిటీని వాడుకుంటున్నారని, ఇది అకాడమిక్ రంగానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రచారం వల్ల విద్యార్థులకు ఎలాంటి లాభం లేదని, టెక్సాస్ A&M లాంటి గొప్ప సంస్థను ఇలా వివాదాల్లోకి లాగడం సరికాదని వేడుకుంటున్నారు.